నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రాలో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వస్తే మరి ఆంధ్రాలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనుకోవచ్చా? పెరుగుతుంది, గ్యారంటీ. చాలా మంది విద్యార్థులు హైదరాబాద్కి బెంగళూరుకి అలా వెళ్ళడం జరుగుతుంది, అలా వెళ్ళకుండా అవుతారు? ఇప్పుడు హైదరాబాద్ ఇద్దరికి వస్తాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్కి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఉంది కొద్ది, అది అంటే మంత్రి పదవి అయితే స్పీకర్ ఇస్తారు. ఇప్పుడు మరి అక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే కొన్ని జగన్ పథకాలు పెట్టాడు కదా, ఆ పథకాలు కరెక్ట్గా చేస్తున్నాడా? రోడ్లు ఎలా ఉన్నాయి మరి ఆంధ్రాలో? బాబాయ్ చేస్తున్నాడు, అన్ని బాబాయ్ చేస్తున్నాడు. తెలంగాణలో కూడా డెవలప్మెంట్ సగం బాబాయ్ చేస్తున్నాడు అని అంటున్నారు, మరి చేశాడా? అన్ని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఇద్దరే చేసినాడు. సో ఇప్పుడు షర్మిలాని చూసుకున్నట్టయితే కాంగ్రెస్లో జాయిన్ అయ్యింది, మరి జగన్కి అది నష్టమా మరి ఉపయోగమా అంటారు? చాలా నష్టం. సో ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, మరి జగన్ పరిస్థితి ఏమై ఉండొచ్చు? జగన్ పార్టీ ఇంటికి పోవాలి, బాబాయ్ టాటా. ఓకే, ఇప్పుడు రోజా కావాలనే పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతుంది అంటున్నారు, నిజమేనా? అది వచ్చేస్తుంది, రోజా మేడం వస్తుంది పక్కా గ్యారంటీ. సో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడుని చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు ఇస్తాను అంటున్నాడు, మహిళలకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాను అంటున్నాడు, ఇవ్వగలుగుతాడా? ఇస్తాడా? సో ఇప్పుడు వైనాట్ 175 175కి 175 సీట్లు నాకు ఖచ్చితంగా వస్తాయని జగన్ అంటున్నాడు, వస్తాయా మరి? అంత రాదు, గ్యారంటీ లేదు. థ్యాంక్ యూ.